హలో నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. మీలో ఎవరైనా కోపంతో మీ ఇంట్లో వాళ్ళ మీద కోపంతో కానీ లేదంటే మీ మీద కోపం వచ్చి పక్కనున్న గోడని ఇలా పెట్టి గుద్దుతున్నారా? అలా గుద్దేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీ ఫిఫ్త్ మెటాకార్పల్ నెక్ ఫ్రాక్చర్ అవుతుందన్నమాట. ఆ ఫ్రాక్చర్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది, దాన్ని రెడ్యూస్ చేసి పొజిషన్లో పెట్టడం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది ఏమవుతుందంటే ఇలా ఇరిగిపోయి కిందకి వెళ్ళిపోతుంది. దాంతో ఏమవుతుందంటే మీ హ్యాండ్ నక్కుల్స్ ఉంటాయి కదా, ఈ నక్కుల్స్ ఇలా బయటికి ప్రామినెంట్గా కనపడాలి. కానీ మీకు ఎప్పుడైతే ఆ ఫ్రాక్చర్ అవుతుందో ఈ నక్కులు ఇలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ మూడు పైకి ఉంటే అది కిందకు ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లము ఈ ఒక్కోసారి పొజిషన్లో పెట్టినా కూడా రావు, ఉండవు. మీరు ఒకవేళ గట్టిగా కొడితే కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అయితే అది మనం ఏం చేసినా కూడా ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అట్లా గుద్దేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని గుద్దండి. ఈ ఫ్రాక్చర్స్ కాకుండా గుద్దుకోండి, నెమ్మదిగా గుద్దుకోండి అంత కోపంగా ఉంటే. అంతేగాని చేతులు ఇరిగేలాగా కొట్టుకోకండి ఎప్పుడు కూడా. అలాగే దీంట్లో ఫిక్సేషన్లో కూడా మనకి చాలా పద్ధతులు ఉంటాయి. కేవైర్ వేస్తాము, ఇంట్రామెడ్యులరీ కేవైర్ ఇటు సైడ్ నుంచి వేస్తాము, లేదంటే ఇటు సైడ్ నుంచి రాని పక్షంలో ఇటు నుంచి వేస్తాము. సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి దాన్ని ఫిక్స్ చేయడానికి. బట్ ఏది ఏమైనా సరే మీరు ఎంతగా గట్టిగా కొట్టారు, ఎన్ని ముక్కలైందన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. చాలా ముక్కలు అయితే మేము ఏం చేసినా కూడా అది ఒకసారి పొజిషన్లో ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.